దేవుని పిల్లారా, దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదా? ఈరోజు వివాహం అన్నది, పెళ్ళి అనేది దేవుడు ఏర్పాటు చేసినటువంటి కార్యం. వివాహం అనేది, పెళ్ళి అనేది ఒక పురుషుడిని ఒక స్త్రీని జతపరచడం అనేది ఇది దేవుని సంకల్పం, ఇది దేవుని మనస్సు, ఇది దేవుని ఉద్దేశం. మనం రాక మునిపే, ఈ సృష్టి పుట్టక మునిపే దేవునికి ఒక కోరిక, ఈ భూమి మీద అనేక మంది పిల్లలు కావాలని, అనేక మంది రావాలని, ఒకే ఒక కుటుంబంలో నుండి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రజలు కొన్ని వందల దేశాల్లో ఈ ఆరిన నేల మీద బ్రతుకుతూ ఉన్నారంటే ఇదంతా దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం, ఇది దేవుని చిత్తం. కలకలమని భూమి మీద పిల్లలుగా, మనుషులుగా దేవుని పోలిక చొప్పున మనందరం బ్రతకాలని, ఈ రంగుల ప్రపంచంలో మనందరం సంతోషించాలని, ఆనందిస్తూ దేవుని మహిమపరచాలనే ఉద్దేశంతో దేవుడు భార్యాభర్తల బంధాన్ని, వివాహ వ్యవస్థని దేవుడు కలుగజేశాడు. ఇలాగున దేవుడు జతపరుస్తున్నాడు భార్యాభర్తల బంధాన్ని. మరి మనుషులు ఏం చేస్తున్నారు? వేరుపరచవచ్చా, వేరుపరచకూడదా అంటే ఖచ్చితంగా పెళ్లి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నది బైబిల్ మనకు సెలవిస్తుంది. పెళ్ళి ఎలా జరగాలో అన్నది బైబిల్లో మనకి సరైన స్పష్టత లేదు, కానీ అది మన సాంప్రదాయ ప్రకారంగా, మన పద్ధతుల ప్రకారంగా, మన భారతదేశ చట్ట ప్రకారంగా తాళి కట్టడం అనేది, దండలు మార్చుకోవడం అనేది ఇదొక వివాహము. మరి కొన్ని దేశాల్లోనూ, కొన్ని ప్రాంతాల్లోనూ రింగులు మార్చుకుంటే చాలు. ఇంకా మన ప్రాంతంలోనే రకరకాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి మనం మాట్లాడితే 2 మనసులు కలిసినా అది వివాహ బంధమే. లేదా వాళ్ళకి ఇష్టం లేకుండా తీసుకుని వెళ్ళిపోయి కొన్నాళ్ళు మళ్ళా వారు కలిసిన తర్వాత ఇష్టపడినప్పుడు అది కూడా పెళ్ళే, అది కూడా వివాహమే. అయితే ఏదైనప్పటికీ దేవుడు జతపరిచిన వారిని మనుషులకి వేరుపరచడానికి అధికారము లేదు అన్నట్టు మనకు బైబిల్లో రాయబడ్డది. అలాగే పెళ్లి విషయంలో మనము చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకనాడు ఇజ్రాయెల్ ప్రజలు వివాహ విషయంలో దేవుడు చాలా హెచ్చరికలు జారీ చేశాడు, చాలా జాగ్రత్తలు చెప్పాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి నాయన, మీరు అన్యుల మధ్య మీ పిల్లల్ని వారితో ఇవ్వకూడదు, వారి పిల్లల్ని మీరు చేసుకోకూడదు అని అంటే ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఏం చేశారంటే దేవుని మాటను పక్కన పెట్టేసి కొంతమందిని వారి దగ్గర ఉంచుకొని వారి పిల్లలు చేసుకోవడం, వారికి వీరి పిల్లలు ఇవ్వడం, ఇలా చేయడం ద్వారా ఏమండి వాళ్ళే వీళ్ళకి ప్రక్కల బల్లేలుగాను సోలాలుగాను మారిపోయినట్టు మనము చరిత్రలో మనం చూడగలం. అలాగే మరి మనము పెళ్లి విషయానికి వచ్చినట్లయితే బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు యవ్వన కాలంలో యవ్వన స్త్రీలు, యవ్వన పురుషులు టైం, లేదా ఇప్పుడు మన ప్రభుత్వం ఏం చెప్పిందంటే 23 సంవత్సరాలు పురుషులకు ఉండాలి, స్త్రీలకి అదే ఆడపిల్లలకి 21 సంవత్సరం. ఇంతకు మునుపు ఆడపిల్లలకి 18 సంవత్సరాలు, మగ పిల్లాడికి 21 సంవత్సరం. ఇప్పుడు కొంచెం పెంచింది. ఆ ఈడు రాగానే, ఆ టైం రాగానే, ఆ సమయం రాగానే కొన్ని సంవత్సరాల వ్యవధిలో వివాహాన్ని చేయాలి. ఏ టైంలో, ఏ సమయంలో అలా ఆ సమయంలోనే వివాహం చేసుకోవాలన్న దేవుని యొక్క సంకల్పం. అయితే ఇందులో చాలా నిబంధనలు ఉన్నాయి, చాలా పద్ధతులు ఉన్నాయి. కనుక దీని గురించి మనం బైబిల్ చాలా విషయాలు మనకు తెలియజేస్తుంది. అయితే ఒక మాట 1 తిమోతికి రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 14వ వచనంలో ఒక మాట రాయబడింది. 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లల్ని కని గృహ పరిపాలన జరిగిస్తూ
నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వెళ్ళని నేను కోరుచున్నాను. అక్కడ పౌలు గారు తిమోతి గారి పత్రికలో రాయబడిన మాట ఏంటంటే, యవన స్త్రీలు పడిన వారు ఏం చేయాలట? వివాహం చేసుకొని పిల్లల్ని కనాలి. వివాహం చేసుకొని పిల్లల్ని కనాలి. యవన కాలంలోనే పిల్లల్ని కనాలి. అలా కానీ పిల్లల్ని దేవుని జ్ఞానంలో పెంచాలి. ఇది దేవుని యొక్క చిత్తం. ఈరోజు వివాహాలు జరుగుతున్నాయి. భార్యాభర్తలుగా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఆ పెళ్లిళ్ళు చేసుకొని దేవుణ్ణి మర్చిపోతున్నారు, దేవుని సన్నిధి మర్చిపోతున్నారు. వారి ఉద్యోగాలని, వారి వ్యాపారాలని, వారి పనులని ఏమిటి దేవుణ్ణి మర్చిపోతున్నారు. బైబిల్ గ్రంథం లోకాసువార్తలు అయితే ఒక విందులకు అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఆ ఆహ్వానానికి కొంతమంది కొన్ని ఏం చెబుతున్నారంటే, కొన్ని ఆటంకాలు చెబుతున్నారు, కొన్ని అడ్డంకాలు చెబుతున్నారు. కొంతమంది ఏం చెబుతున్నారంటే, నేను పొలం కొన్నాను, పొలాన్ని చూడడానికి వెళుతున్నాను అని కొందరు చెబుతున్నారు. మరి కొందరు ఏం చెబుతున్నారు, నేను కొత్తగా పెళ్ళయింది, నేను విందుకు రావడానికి అవకాశం లేదు కనుక అని మరి కొందరు చెబుతున్నారు. మరి కొంతమంది ఇలాగా ఎన్నెన్నో సాకులు చెబుతున్నట్టు మనకు లోకాసువార్తలో కనబడుతుంది. అయితే అవన్నీ మనకు అనవసరం. కానీ వివాహం గురించి మనం మాట్లాడుతున్నాం కనుక, పెళ్ళి అయితే మనం దేవుడిని మర్చిపోతామా? పెళ్ళయిందని ఆ దేవుడిని పక్కన పెడతామా? పెళ్ళయిందని భార్యను సంతోష పెట్టాలని భర్త దేవుడిని మర్చిపోతాడా? లేదా భర్తను సంతోష పెట్టాలని భార్య దేవుడిని మర్చిపోతారా? అలా జరగకూడదు, అలా ఉండకూడదు. దేవుని కంటే ఈ పెళ్లి వ్యవస్థ గొప్పది కాదు. కానీ దేవుడి మనస్సు ఏంటో, దేవుని ప్రేమ ఏంటో మనం దేవుని గురించి ఆలోచన కలిగినట్లయితే కొన్ని సందర్భాల్లో భార్య భర్తలకు ఏమైనా హెచ్చరిక జారీ చేస్తాడంటే కొన్ని విషయాలు మనకు కనబడతాయి. కొంతమంది పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారన్న విషయాన్ని కూడా బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశకాండంలో 24వ అధ్యాయంలో ఒక మాట రాయబడ్డది. 24వ అధ్యాయము 5వ వచనం. ఒకడు కొత్తగా ఒక దానిని పెళ్లి చేసుకొని శ్యామలో చేరిపోకూడదు. దేవుడు మనసు చూసారా? పెళ్ళైనటువంటి వారట కొత్తగా పెళ్లి చేసుకొని వాళ్ళు మరలా శ్యామలో లేదా ఉద్యోగంలో లేదా ఇంకొక దగ్గరికి వెళ్ళిపోవడంలో, సైన్యంలోనికి పెళ్లి చేసుకుని వెళ్ళిపోకూడదట. ఒకడు శ్యామలోనికి చేరుకోకూడదు. అతని పైన ఏ వ్యాపార భారము, వ్యాపారం అంటే చిన్న విషయం కాదండి. ఆ బరువు చాలా ఎక్కువ పని ఉంటుంది. కొత్తగా పెళ్ళైన వారికి సేవలోకి చేరకూడదు, సైన్యంలోకి చేరుకోకూడదు, లేదా నేవీ అంటారు, లేదంటే ఇంకేదో. అలాగే వ్యాపారాలు బోల్డ్ ఉన్నాయి, వ్యాపార వ్యవస్థలు. కొత్తగా పెళ్ళైన తర్వాత వ్యాపారంలోనికి వ్యాపార భారాన్ని మోపకూడదు. ఏడాది వరకు తీరిగ్గా అతడు తన ఎంట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టాలి. అంటే తనను ప్రేమించి భార్య భర్త దగ్గరికి వచ్చేటప్పుడు, భర్త పెళ్లి చేసుకొని ఉద్యోగం ఉందనో వెంటనే ఉద్యోగానికి వెళ్ళిపోయి అక్కడ సంవత్సరం వరకు ఉండిపోకూడదు, కొన్ని నెలల వరకు ఉండిపోకూడదు. లేదా నాకు వ్యాపార వ్యవస్థ ఉంది, అది నాకు ముఖ్యమని భార్యను విడిచిపెట్టేసి తన వ్యాపార భారం మీదకి వెళ్ళిపోయి ఆ పనుల భారంలో మునిగిపోకూడదు. దేవుడు చెప్తున్నాడు, ఎంత మంచి మనసు అండి. మీరు ఏడాది వరకు చక్కగా పురుషుడు తన భార్యను సంతోషపెట్టాలి. అప్పుడు ఆ కుటుంబ వ్యవస్థ చాలా బాగుంటుంది. పెళ్లి చేసుకుంటారు, ఎవరో పారిపోతుంటారు. మరి భార్య ఏం చేస్తుంది? పెళ్లి చేసుకుంటారు, భార్య ఉద్యోగరీత్యా వెళ్ళిపోవడం, భర్తను వదిలేసి. మరి భర్త ఏమవుతాడు? అది కాదు. అక్కడ ఎంత ఫ్రీడమ్ ఇస్తున్నాడు. అక్కడ చూసినట్లయితే దేవుని యొక్క విందుకి రావడానికి దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉంటే, నాకు కొత్తగా పెళ్ళి అయింది, నాకు రావడానికి అవకాశము లేదని సాగు చెబుతున్నప్పుడు దేవుడు బాధపడతాడా? బాధపడతాడు. అంటే ఎక్కువ కాలం భార్యతో భర్తతో గడపాలన్నది దేవుని యొక్క ఉద్దేశమే. అలా గడుపుతూ ప్లస్
మీరు నన్ను స్తుతించాలి, గణపరచాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అప్పుడు ఫలాలు వస్తాయి, పిల్లలు పుడతారు. ఇది దేవుని యొక్క ఉద్దేశం, ఇది దేవుని ప్రణాళిక. ఇలాంటి వ్యవస్థ ఇప్పుడు ఏమవుతుందంటే పెళ్ళైన తరువాత ఎన్నో జంటలు అనేవి విడిపోతున్నాయి. కోర్టులకు వెళుతున్నారు తగాదాల వలన, పోలీసులు మెట్లు ఎక్కుతున్నారు గొడవలు చేసుకొని, పెద్దల దగ్గరికి వెళ్తున్నారు. చివరికి ఈ చట్టాలు, ఈ కోర్టులు, ఈ పెద్దలు ఏం చేస్తున్నారు? దేవుడు జతపరిచినటువంటి వివాహ వ్యవస్థను వేరుపరిచేస్తున్నారు. దేవుడు ఏం చెబుతున్న మార్క్స్ వార్తలో? దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని దేవుడు ఖచ్చితంగా దేవుడు గ్రంథంలో తెలియజేస్తున్నప్పుడు పెళ్ళై మరి ఎలా నువ్వు విడాకులు తీసుకుంటావు, పెళ్ళై ఎలా నువ్వు మరి వేరైపోతావు భర్తగా భార్యగా, అలా కాకూడదన్నదే దేవుని యొక్క ఉద్దేశం. మీద నుంచి చదివితే 3వ వచనం 2వ వచనం, పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయన శోధించుటకై పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా. పరిసయ్యులు అంటున్నారు యేసు బ్రదర్కి వచ్చి శోధిస్తున్నారు. ఇదిగో ఒక కుటుంబ వ్యవస్థలో పురుషుడు తన భార్యను విడనాడము, విడిచిపెట్టడము, వదిలేయడం అనేది ఇది న్యాయమా అని ఆయన్ను అడిగిరి. అందుకు ఆయన మోషే మీకేం ఆజ్ఞాపించినని వారిని అడిగాను. అప్పుడు యేసుప్రభువు అంటున్నారు, ఇంతకీ మీరు ధర్మశాస్త్ర ప్రకారంగా మోషే మీకేం ఆజ్ఞాపించి మీకేం తెలియజేశాడు అని ప్రశ్నిస్తే వారు అంటున్నారు, పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమెను విడనాడవలనని మోసే సెలవిచ్చినని చెప్పగా. పరిత్యాగ పత్రిక వ్రాయించి, ఇంతకీ ఏంటి పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమె విడనాడవలని మోసే సెలవిచ్చాడు అని అంటే, ద్వితీయోక్తి కేసు కావడానికి వచ్చినట్లయితే 24వ అధ్యాయంలో ఒక విషయం మనకు కనబడుతుంది. 24:1 చదివితే, ఒకడు ఒక స్త్రీని పరిగ్రహించి ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన ఎడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఎంట నుండి ఆమెను పంపేయాలి. ఎప్పుడైతే విడిచిపెట్టాలని మోసే చెప్పాడు ధర్మశాస్త్ర ప్రకారంగా అని అంటే, ఇదిగో ఒక స్త్రీ వివాహమైన తర్వాత, ఒక పురుషుని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకు మానభంగం జరిగేటప్పుడు, అంటే మానభంగం ఎప్పుడు జరుగుతుంది? అలా ఇష్టం లేనప్పుడు లేదా సందర్భ సహితంగా జరుగుతున్న మానభంగ సూచన ఏదో ఒకటి ఆ భర్త కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టం తప్పిన, ఇష్టం అంటే నో ప్రాబ్లం, అంటే వివాహ వ్యవస్థలో ఏదో పొరపాటు జరుగుతాయి కొన్ని కార్యక్రమాలు, దాని భర్త ఏమవ్వాలంటే ఎక్కువ శాతం ఒకసారి వివాహమైన తర్వాత వ్యతిరేకతలు వస్తాయి, కోర్టులకి వెళ్తాం, పెద్దల దగ్గరికి వెళ్దాం, తగాదాలు జరుగుతాయి, ఎన్నో విభిన్న అభిప్రాయాలు ఉంటాయి. దాని ద్వారా విడిపోకూడదు. ఇక్కడ జరిగిన సందర్భం మానభంగం బట్టి అది అతనికి కనబడినందున, అతనికి తెలిసినందున ఆమె మీద అతనికి ఇష్టం తప్పిన ఎడల, అంటే ఇష్టం లేకపోతే అతడు ఆమెకు పరిత్యాగ పత్రము రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుండి ఆమెను పంపేయాలి. అంటే వద్దమ్మ మరి నువ్వు అని చెప్పేసి నాకు భారీగా ఉండడానికి అవకాశం లేదు కనుక నువ్వు వెళ్ళిపోవాలి అని అతడు పంపించారట. ఇదే పట్టుకొని ఇక్కడ ఈ పరిస్థితులు మాట్లాడుతున్నారు. మోషే ఒక పురుషుడు స్త్రీని విడిచిపెట్టినప్పుడు పరిత్యాగ పత్రిక ఇచ్చేయాలని రాయబడి ఉంది కదా అని యేసుప్రభు వారిని ప్రశ్నిస్తూ నువ్వేం చెప్తావయ్యా అని అంటున్నారు. ఆయన ఏమంటున్నాడు? మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో ఏం రాయబడింది? మీ హృదయ కాటిని బట్టే ఆయన అలాగా చెప్పాడు. ఆయన ఏంటంటే కొంచెం మీరు కఠినంగా ఉంటారు కనుక ఆ కఠినాన్ని బట్టి మీరు అలా ప్రవర్తించడం చెప్పారు. కానీ మీరు ప్రేమించినట్లయితే, మీరు ఇష్టపడినట్లయితే నో ప్రాబ్లం. అలా ఏది జరిగినా నీ భార్యను నీవు కట్టుకోవాలి, నీ భార్యతో నువ్వు సాంగత్యం చేయాలి, వివాహ వ్యవస్థను పాడు చేసుకోకూడదు అని చెబుతున్నట్టు మనకు అర్థమవుతుంది. అలాగే ఆమె అతని ఇంటి నుండి అవన్నీ చదివితే మనకి ఇంకా చాలా విషయాలు కనబడతాయి. అయితే ఎలా ఉన్నా
ఆ జరిగిన సందర్భాన్ని బట్టి పెళ్ళైన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ కింద చెబుతున్నమాట, సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీలుగాను కలుగు చేసి రావచ్చును. మార్క్స్ వార్తలో సృష్టి ఆది నుండి వారిని దేవుడు పురుషునిగాను స్త్రీలుగాను కలుగు చేస్తాడు. ఈ హేతు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యని హత్తుకొను, వారిద్దరు కూడా ఏక శరీరమై ఉందురు. కనుక వారు ఇద్దరుగా నుండక ఏక శరీరముగా ఉందురు. అంతవరకు వేరు వేరు శరీరాలుగా ఉన్నటువంటి ఈ పురుషుడు ఈ స్త్రీ ఎప్పుడైతే ఈ వివాహ వ్యవస్థలో ఇద్దరు శరీరాలు ఎలా ఉండాలట, ఏక శరీరముగా ఉండాలి. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. 100%, 100% ఒకసారి పెళ్ళైన తర్వాత వేరుపరచకూడదు. ఈరోజు ఒక వ్యక్తి ఆ మధ్యకాలంలో 37 పెళ్ళిళ్ళు చేసుకున్నాడట. ఎన్ని పెళ్ళిళ్ళు? 37 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. కొంతమంది ఎన్నెన్నో ఈ ప్రపంచంలో మనం వార్తలు వినగలిగినట్లయితే ఒకరితో ఈ సినీ ఫీల్డ్లో అంతేనండి, అలాగే అమెరికాలో కూడా అంతేనండి. ఇలా పెళ్లి చేసుకుంటారు. ఏమంటే కొంతవరకు ఉంటారు, మరలా విడాకులు అంటారు, మరొకరిని పెళ్లి చేసుకుంటారు. ఆ అమ్మ వేరొకరిని పెళ్లి చేసుకుంటుంది, ఈ అయ్యగారు వేరొకరిని పెళ్లి చేసుకుంటారు. మరలా పెళ్లి కాకముందు కొంతమంది యవనస్తులు ఏం చేస్తారంటే, యవనస్తులు డేటింగ్ చేస్తారంటే ఒక గదిలో ఉంటారట వాళ్ళు పెళ్ళి అవ్వకముందే. ఎవరు? పెళ్లి కాని పురుషుడు, పెళ్లి కాని స్త్రీ. ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకోవడం డేటింగ్ అంటే కొన్ని నెలలు, కొన్ని దినాలు, కొన్ని వారాలు ఇద్దరు మనసులు ఒకటిగా ఉందా లేదని చెప్పేసి కలిసే ఉంటారు. రాత్రి పడుకుంటారు, పగలు ఉంటారు, ఇద్దరు కలిసి భోజనం చేస్తారు, ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు, కలిసే ఉంటారు. పెళ్లి కాలేదు అక్కడ, కానీ డేటింగ్ అంటారు. ఆ తర్వాత నచ్చకపోతే నీ దారి నీది, నా దారి నాది. ఇది ఎవరు చెప్పాడు? ఎవరు చెప్పారండి? దేవుడు ఎక్కడైనా చెప్పాడు ఈ విషయం? బైబిల్లో దేవుడు ఎక్కడ రాయించాడా? మరి ఇవి ఎక్కడి నుండి పుట్టుకొస్తున్నాయి? దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. అన్యాయం కాదండి అది. ఇలా పెళ్లి కాకముందు ఒకరినొకరు కలుసుకోవడం, ఒకరితో ఒకరు సహవాసం చేయడం అన్యాయం కాదా? పెళ్ళి అవుతుందా? మళ్ళీ ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు. ఇవే కదా ఆత్మహత్యలు, ఇవే కదా పురుగుల మందు తాగి చచ్చిపోవడాలు. కనుక ఎంతమంది ఎన్ని పెళ్ళిళ్ళనే మంచినీళ్ళు తాగినట్టు ఈరోజు పెళ్ళిళ్ళ విషయంలో నిర్ణయాలు తీసుకున్నట్టు మనకు కనబడుతుంది. కానీ క్రైస్తవులుగా దేవుడు మనకి ఒక కట్టుబాటు ఇచ్చాడు, ఒక నిబంధన ఇచ్చాడు. పెళ్లి చేసుకున్న కొంచెం బాగా ఆలోచించి చేసుకో, తప్పేం లేదు, ఆలస్యమైన పర్లేదు. కానీ నువ్వు ఇష్టపడే వ్యక్తి, నువ్వు ఉండే వ్యక్తి కలకాలం నీతో ఉండాలి. కనుక చక్కగా దేవుని కొరకు బ్రతికే వ్యక్తిని ఎంచుకో. డబ్బు ముఖ్యం కాదు, అందం ముఖ్యం కాదు, ఆస్తులు ముఖ్యం కాదు, భర్త అనేది చాలా ముఖ్యమైనది. దీనికి ఎవరు పెద్దపీట వేస్తున్నారండి? దీనికి ఎవరు సిద్ధపడి ఉంటున్నారండి? దేవుని పిల్లలారా, ఎవరు దీనికి ఛాన్స్ అవ్వట్లేదు. కట్నం అందిస్తారా, లేకపోతే అందం బాగుందా, బ్యాక్గ్రౌండ్ ఎలాగుంది, ఉద్యోగస్తులా, చదువా, ఇవన్నీ అడుగుతున్నారు కదా. ఈరోజు దేవుడు చెప్పింది ఏంటి, సమాజం చేసుకున్నది ఏంటి? కనుక వివాహ వ్యవస్థలో ఈరోజు చాలా జాగ్రత్తగా పెళ్లి విషయం నిర్ణయాలు తీసుకోవాలి. ఆ పెళ్ళి కలకాలం, నిత్యము, నిరంతరము కూడా మనం ఎంతకాలం బ్రతుకుతాం అంతకాలం హ్యాపీగా సంతోషంగా ఉండాలి. కనుక దేవుని చిత్తంలో మొదట దేవుణ్ణి అడిగినప్పుడు, దేవునితో సహవాసం చేసేటప్పుడు ఆ బంధం లేదా భార్య లేదా భర్త, దేవుడు మనకి చక్కగా మంచి భార్యను, మంచి భర్తను దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అలాగే దేవుని మీద ఆనుకొని మనం ముందుకెళ్ళగలిగినట్లయితే మనకు మేలే జరుగుతుంది, మంచే జరుగుతుంది. మరి ఏ సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో మనం ఎలా ఉండాలని బైబిల్ మళ్ళా మనం అడిగినట్లయితే, మనం ఆలోచించగలిగినట్లయితే ఒకసారి మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో తీసినట్లయితే అక్కడ వివాహం గురించి
చాలా విషయాలు రాయబడ్డాయి. అలాగే కొరింథీయులకు రాసిన పత్రిక కూడా 7వ అధ్యాయం మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో అక్కడ కూడా వివాహాల గురించి మనకు రాయబడి ఉంటాయి. అయితే ఇక్కడ కూడా సేమ్ అక్కడ మార్కు సువార్తలో ఏ విధంగా అయితే రాయబడ్డదో ఇక్కడ కూడా అలాగే రాయబడ్డదు ఒకటి నుంచి చదివినట్లయితే. కానీ కొంచెం ఈ పెళ్ళైన తర్వాత ఎలాగా ఎప్పుడు విడిచిపెట్టాలన్న దాని గురించి ఒక మాట రాయించి 9వ వచనం చూసినట్లయితే ఒకసారి చూద్దాం. మరియు వ్యభిచారం నిమిత్తమే తప్ప తన భార్యని విడనాడి మరి ఒకరిని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయుచున్నాడనియు విడనాడబడిన దానిని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయుచున్నాడనియు నీతో చెప్పుచున్నానని వారితో చెప్పాను. ఇక్కడ పెళ్ళైన తర్వాత విడిచిపెట్టాలి అంటే దానికి కారణం వ్యభిచారం. అసలు వ్యభిచారం కారణం నిమిత్తమే తప్ప మరి ఏ విషయంలోనైనాను భర్త భార్యను విడనాడకూడదు, లేదా భార్య భర్తను విడనాడకూడదు. అలా చేస్తే అలా మళ్ళీ వారిని పెళ్లి చేసుకుంటే అది వ్యభిచారము అని మీతో నిశ్చయంగా చెబుతున్నాను యేసు ప్రభు చెబుతున్నారు. కనుక కొన్ని సందర్భాలు, కొన్ని పరిస్థితులు మరొక దగ్గర ఎలా మనము ఇంకా 10వ వచనం, ఆయన శిష్యులు భార్య భర్తలకు సంబంధం ఎటుదైతే పెళ్లి చేసుకోవడం చెప్తాం కాదని ఆయనతో చెప్పిరి. ఇంత ఖచ్చితంగా ఉంటే అసలు పెళ్లి చేసుకోవడమే చాలా కష్టము. అందుకే ఆయన అంటున్నాడు, అనుగ్రహం పొందిన వారు తప్ప మరి ఎవరు నీ మాటని అంగీకరింపనేరరు. అంటే ఇక్కడ ఒక సందర్భం ఉంది. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఒకవేళ వేరుపరచబడాలి అనుకుంటే దానికి కారణం ఒకటి ఏంటంటే వ్యభిచార కారణము. ఇంకా మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన పత్రికలో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. అయితే అవిశ్వాసైన వాడు ఎడబాయి వచ్చిన ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. పెళ్ళైన తర్వాత ఒకడు పురుషుడు చాలా భక్తిగా దేవుని ఎదుగుతున్నాడు, భార్య అవిశ్వాసగా ఉంది, దేవుని దగ్గర రాదు, భర్తను ఆటంకపరుస్తుంది, చాలా సమస్యలు పెడుతుంది. నువ్వు చర్చికి వెళ్తే నేను నీతో సాంగత్యం చేయను, నీతో కాపురం చేయను, నీతో నేను మనువాడను, ఏదో మాట్లాడుతూ ఇబ్బంది పెడుతూ కుటుంబ వ్యవస్థలు ఎన్నో ఇబ్బందులు పెడుతుంది భార్య. అలాగా భార్య కొన్నాళ్ళ తర్వాత విడిచిపెట్టినట్లయితే ఇప్పుడు భర్తది తప్పులేదు. మరొకసారి, అయితే అవిశ్వాస అయిన వాడు ఎడబాసిన, అంటే భార్య అయినా భర్త అయినా అవిశ్వాస అయినప్పుడు ఎడబాయి వచ్చును. భార్య అయినా అవిశ్వాస అయిన తర్వాత భర్త విశ్వాస అయితే భర్తను భార్య విడిచిపెడుతుంది, లేదా భార్య విశ్వాస అయితే భర్త అవిశ్వాస అయితే అవిశ్వాస అయినటువంటి భర్త భార్యని విడిచిపెట్టేస్తాడు. ఇప్పుడు భార్య ఎంత క్షోభ అనుభవిస్తుంది. ఇలాంటివి జరుగుతాయా? కొన్ని సందర్భాలు జరుగుతాయి. ఇక్కడ అదే మాట చెప్తున్నాడు, అవిశ్వాస అయిన వాడు ఎడబాయ వచ్చును. అట్టి సందర్భంలో సహోదరునికైనను నిర్బంధం లేదు, నీ వల్ల తప్పేమీ లేదు. నువ్వు చక్కగానే దేవుళ్ళు ఎదుగుతున్నావు, చక్కగానే బ్రతుకుతున్నావు, కానీ నీ భార్య నీకు సహకారం అందించలేదు, నిన్ను వదిలేసింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు భార్య భర్తలు కదా, మరి ఎడబాయకూడదు కదా, విడిచిపెట్టకూడదు కదా, మనుషులు వేరుపరచకూడదు కదా, మీరు వేరుపరచకూడదు కదా. మరి ఎందుకు ఇలా జరిగింది? భార్య అవిశ్వాసి. మరి నీకెందుకు ఇలా జరిగింది? భర్త అవిశ్వాసి, భార్య విశ్వాసి. ఇలా జరుగుతాయి. అయితే నిర్బంధమేమి కూడా లేదు, సమాధానంగా ఉండటం దేవుడు మనల్ని పిలిచాడు. ఎంతకాలం నువ్వు ఓపికతో ఉంటావు భక్తిలో? ఎంతకాలం నువ్వు భార్యతో భక్తి లేని భార్యతో, ఎంతకాలం భక్తి లేనటువంటి భర్తతో నువ్వు కాపురం చేసి దేవునితో స్తుతించగలవు, దేవుడిని మహిమపరచగలవు? దేవుడు అందుకు పిలవలేదు కదా భార్య భర్తల బంధం అనేది. చక్కగా భార్య భర్త ఒకరిని అర్థం చేసుకుంటూ ప్రేమలోను, కలిమిలోను, లేమిలోను, సంతోషంలోను, దుఃఖంలోను, వ్యాధిలోను, ఆనందంలోను చివరి వరకు కలిసి ఉంటాము అని ప్రమాణం చేస్తారు కదా. ఈ ప్రమాణాలు ఏమైపోతున్నాయి? ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మాత్రమే ఎడబాబు వస్తుంది తప్ప ఇక ఏ పరిస్థితుల్లో భార్య భర్తలు విడిపోవడానికి వీలు లేదు. మరి చచ్చిపోతే ఏం చేస్తాం? భర్త చచ్చిపోయాడండి, ఏం చేస్తాం? లేదు భార్య చచ్చిపోయింది, ఏం చేస్తాం?
నీకు మనస్సు ఉంటే, నువ్వు మనస్సు నిలపలేకపోని ఎడలా మరలా నువ్వు వివాహాన్ని చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన పత్రికలో చాలా విషయాలు మనకి కనబడతాయి. మరి ఇంకా 7వ అధ్యాయం 1 నుండి మనం చూడగలిగినట్లయితే 2వ వచనం, అయినను జాగ్రత్తగా జరుగుతున్న ప్రతి వానికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. జాగ్రత్తలు జరుగుతున్నాయి కనుక ప్రతి స్త్రీకి, ప్రతి పురుషుడికి సొంత భార్య, అద్దెకు తెచ్చిన భార్య కాదు కదా, సొంత భార్య, సొంత భర్త అంటే సొంత. అలాంటి పరిస్థితి మీకు అందరికీ ఉండాలి, మాకు అందరికీ ఉండాలి. ఎందుకు అని అంటే జాగ్రత్తలు జరుగుతున్నాయి కనుక ప్రతి ఒక్కరికి సొంత భార్య, సొంత భర్త ఉండాలి. భార్య భర్తకును వారి ధర్మములు నడపాలి. ధర్మం, భర్త భార్యని ప్రేమించడం ధర్మం, భార్య భర్తకు లోపడడం ధర్మం, విధేయత చూపడం ధర్మం. ఈ ధర్మాలు మర్చిపోకూడదు. భర్తలాగా భార్య ఉండకూడదు, భార్యలాగా భర్త ఉండకూడదు, స్త్రీ పురుషుల్లాగా ఉండకూడదు, పురుషుడు స్త్రీలాగా ఉండకూడదు, అజమాయిషి చెలాయించకూడదు. స్త్రీ తనకున్న దాన్ని బట్టి ముందుకు వెళ్ళాలి. అలాంటప్పుడు సమస్యలు రావు. ధర్మం జరగాలి, భార్య భర్తలుగా ఉండాలి, సొంత భార్యలో సొంత భర్త ఉండాలి. జాగ్రత్తలు జరుగుతున్నాయి కనుక. అలా కిందకు వచ్చినట్లయితే 5వ వచనంలో ఆయన చెబుతున్న మంచి మాట ఏంటంటే, ప్రార్థన చేయటకు మీకు అవకాశం కలిగినట్లు కొంతకాలం వరకు ఉభయ సమ్మత చెప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకూడదు. అంటే మీ ప్రార్థన చేయటకు నేను కొంతకాలం దేవునితో నేను ఏకాంతంగా ఉంటాను, దేవుడు ఉంటాను, కొంచెం నేను దూరంగా ఉంటానని భర్త అన్నాడు అనుకో, భార్య ఏం చేయాలా? ఏకీభవించాలా. సరే దేవునితో ఉంటున్నా కదా, జాగ్రత్తగా దేవుళ్ళు ఉండు. అలాగే భార్య అన్నదనుకో, ఏమండి నాకు కొంచెం దేవుళ్ళు ప్రార్థనలు గడపాలి, వాక్యం నేర్చుకోవాలి, మరి ఇంకా నాకు ఇబ్బంది అవుతుంది, నా ఆత్మీయంగా ఎదగాలి, కొంతకాలం నీకు దూరంగా ఉంటానని అంటే ఒప్పుకుంటే నువ్వు అలాగా ఉండవచ్చు. అంటే మాట చెప్తున్నాడు, ప్రార్థన చేయడానికి మీకు అవకాశం కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయ సమ్మత చెప్పునే తప్ప, ఇద్దరు ఒప్పుకుంటేనే అలాగ వేరవ్వాలి. ఎవ్వరు ఒప్పుకోకపోయినా, ఎవరు ఆటంకపరిచినా మరి నువ్వు వేరే అవ్వకూడదు. ఇద్దరు మళ్ళీ ఒకటిగానే ఉండాలి. ఎవరిది వ్యతిరేకత రాకూడదు. ఓకే అన్నదనుకో, ఎస్ అన్నదనుకో, ఎస్ అన్నాడు అనుకో, నో ప్రాబ్లం. నో అంటే అది చాలా ప్రమాదం. నువ్వెంత నేనంత అనకూడదు. భక్తిలో కూడా మనం అలాగ భార్యని దగ్గర నుంచి వెళ్ళకూడదు. భక్తే అని భర్తని దగ్గర నుంచి మనము వెళ్ళకూడదు. జాగ్రత్తగా ఉండాలి ఈ కుటుంబ వ్యవస్థలో. ఆ కింద చెబుతున్న మాట ఏంటంటే, అలాగనే మీరు మనస్సు నిలవలేకపోయినప్పుడు సాతాను శోధింపుకున్నట్లు తిరిగి కలుసుకోనండి. ఒకవేళ అలా ఉండాలని అనుకున్న తర్వాత మరలా మనసు భార్యగా చేసింది అనుకోండి, లేదా భార్య భర్తగా మనసు పుట్టింది అనుకోండి, కొన్ని నిబంధనలు పెట్టుకున్నారు, మళ్ళీ మనసు పుట్టింది. ఇప్పుడు ఏం చెప్తున్నాడు దేవుడు? మీరు మనస్సు నిలపలేకపోయిన ఎడల మీరిద్దరు కూడా కలుసుకోవాలి. అంటే దేవుడు ఎంత బాగా సాతాను శోధిస్తున్న మిమ్మల్ని, మీకు ఆ మనసు పుట్టేటప్పుడు మిమ్మల్ని భక్తిలో ఉండనివ్వడు, మీరు ఎంత భక్తి చేసిన మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు, మీరు పడిపోతారు కనుక సాతాను మిమ్మల్ని శోధింపకుండానట్లు మీరేం చేయాలంటే ఏం చేయాలి? మీరు తిరిగి కలుసుకోవాలి. అంటే దేవుడు ఇప్పుడు కుటుంబ వ్యవస్థకు లేదా భార్య భర్తల బంధానికి దేవుడు నా దగ్గరికి వచ్చి నన్ను స్తుతించాలి, నాకు ప్రార్థన చేయాలని, గణపరచాలని ఆయన కోరుకోవట్లేదు. కానీ మీరు తప్పిపోకూడదు, సాతాను శోధించకూడదు, అవసరమైతే ఇద్దరు కలుసుకోవాలి, అవసరమైతే ఇద్దరు చక్కగా ఒకరినొకరు కలిసి ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశం. అంటే కుటుంబ వ్యవస్థకు దేవుడు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు కనుక భార్య భర్తల బంధం అనేది చాలా గొప్పది అన్న విషయాన్ని మనందరము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఇక్కడ అంత చక్కగా చెబుతున్నాడు. ఇంకా మరికొన్ని విషయాలు నేను చెప్పేసి నేను ముగిస్తాను. 8వ వచనంలో నా వల్ల ఉండుట వారికి మేలని పెళ్లి కాని వారితోనూ విధవరాలతోనూ చెప్పుచుండు. పౌలు గారు ఏమంటారు? నా వల్లే పెళ్లి కాకుండా ఉండిపోయినట్లయితే లేదా మేలని నేను విధవరాలతో కూడా చెబుతాను. కొంతమంది విధవరాలు భర్త చచ్చిపోయిన తర్వాత కొంతమంది పెళ్లి చేసుకోరు, లేదా భార్య చచ్చిపోయిన తర్వాత పురుషుడు పెళ్లి చేసుకోడు, అలా ఉండిపోతారు. అలా ఉండిపోవడం మేలని నేను చెబుతున్నాను. అయితే నీకు మనస్సు నిలపలేని ఎడల పెళ్లి చేసుకోవచ్చు. నీకు ఉండలేకపోతున్నావా? కోరికలు పుడుతున్నాయా?
అలా అయితే నీవు పెళ్లి చేసుకోవచ్చును. కామతప్తులగుట కంటే పెళ్లి చేసుకునుట మేలు. నీకు భరోసా ఉందా? నువ్వు నిలబడగలిగిన కెపాసిటీ ఉందా? అలా ఉంటే ఉండిపోవచ్చు. లేదా నేను ఉండలేను అనుకున్నావు అనుకో, నువ్వు కామతప్తులై నువ్వు ఉంటావు కనుక పెళ్లి చేసుకోవడం మంచిది. పెళ్లి అనే బంధం చాలా గొప్పది, అంటే ఎప్పటికీ మంచిది. అది దేవుని యొక్క ఉద్దేశం, అది దేవుని యొక్క చిత్తం, అది దేవుని యొక్క ప్రణాళిక అన్నట్టు మనకు కనబడుతుంది. అలాగే మరి పెళ్ళైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపిస్తున్నది ఏమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు. ఎడబాసిన ఎడల పెళ్లి చేసుకొనకుండా వెళ్ళను. ఎప్పుడు భర్త భార్యను విడిచిపెట్టకూడదు, భార్య భర్తని పెళ్ళైన తర్వాత విడిచిపెట్టకూడదు. చివరి వరకు, మరణం వరకు. లేదా పెళ్లి చేసుకోకుండా నువ్వు ఉండాలి. పెళ్లి చేసుకున్నావా, ఎట్టి పరిస్థితులు విడిపోకూడదు. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు. కడకు మీరు కూడా వేరైపోకూడదు భార్య భర్తలుగా. ఇంత చక్కగా ఈ కుటుంబ వ్యవస్థలు, వివాహ వ్యవస్థలో దేవుని పిల్లలందరికీ ఆజ్ఞాపిస్తున్నాడు. అలాగే మరియు లేదా తన భర్తతో సమాధానం పడవలను, మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. ప్రభువు కాదు నేనే తక్కిన వాళ్ళు చెప్పినది ఏమనగా, ఏ సహోదరునికి విశ్వాసులైన అవిశ్వాసులైన భార్య ఉండి ఆమె అతనితో కాపురం చేయి ఇష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. మరి ఏ స్త్రీకైనా అవిశ్వమైన భర్త ఉండి ఆమెతో కాపురం చేయి ఇష్టపడిన ఎడల ఆమె అతన్ని పరిత్యజింపకూడదు. నువ్వు మార్చుకోవాలి. నీకు ఇబ్బంది అవుతుందా? కొంచెం మార్చుకోవాలి, కొంచెం ఓపు పట్టాలి. నీ ప్రవర్తన బట్టి నీ భార్య మారుతుంది, నీ ప్రవర్తన బట్టి నీ భర్త మారుతాడు అన్నట్టు అక్కడ మనకి విషయాలు కనబడుతున్నాయి. ఇంకా కిందకి అవన్నీ మనం మాట్లాడగలిగినట్లయితే, కొంతమందికి యవ్వనస్తులు యవ్వన కాలంలో వివాహ పరిస్థితుల్లో వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే, కొంతమంది పెళ్లి చేయకుండా నా కుమార్తెను ఉంచుకుంటాను ఒక సహోదరుడు అనుకొని దేవుడు నిలబడతాను అనుకుంటే నో ప్రాబ్లం. దేవుడు అలా కూడా అవకాశం ఇస్తున్నాడు. దేవుళ్ళు పెళ్లి కాకుండా మీ సహోదరుని నువ్వు నిలబెట్టాలి, నువ్వు ఉంచుకోవాలనుకుంటున్నావా, ఆ విషయంలో కూడా లో ప్రాబ్లం అన్నట్టు మనకి కింద వచ్చినట్టు కనబడుతుంది. ఒకసారి చూద్దాం. అది ఒకసారి 37 వచ్చింది. ఎవడైనా తన కుమార్తెకు పెళ్లి చేయని అవసరం లేకపోయి ఉండి అతని స్థిరచిత్తులను తన ఇష్ట ప్రకారం జరుపు శక్తి గలవాడిని ఆమెను వివాహము లేకుండా ఉంచవాలని తన మనసులో నిశ్చయించుకోవాలని అతడు బాగానే ప్రవర్తిస్తున్నాడు. అంటే అతడు తన సహోదరి విషయంలో కొద్ది జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. దేవుడి కొరకు నా సహోదరిని పెంచుతాను, నేను నిలబడతాను అని తన మనసులో నిర్ణయించుకున్నట్లయితే అది మంచిదే కదా, తప్పిపోదు. బాగానే ప్రవర్తిస్తుంది. కాబట్టి తన కుమార్తెకు పెళ్లి చేయవాడు బాగా ప్రవర్తిస్తున్నాడు. పెళ్లి చేయని వాడు మరీ బాగా, అంటే పెళ్లి చేసినా నో ప్రాబ్లం. అలాగే పెళ్లి చేయకుండా దేవుళ్ళు పెంచుతాను, దేవుళ్ళు నడిపిస్తాను అనుకుంటే అది మరి మంచిదే అన్నట్టు ఇక్కడ వాక్యం మనకి సెలవిస్తున్నట్టు మనము జ్ఞాపకం చేసుకోవాలి. భార్య తన భర్త బ్రతికినంత కాలం భద్రాలై ఉండును. అలాగే భర్త మృతి పొందిన ఎడల ఆమెకి ఇష్టమైన వారిని పెళ్లి చేసుకున్నకు స్వతంత్రాలై ఉండును, కానీ ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోవచ్చు, కానీ చచ్చిపోయిన తర్వాత ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకోవాలను. అయితే ఆమె విధవరాలుగా ఉండినట్టయితే మరీ ధన్యురాలు నా అభిప్రాయము. విధవరాలుగా ఉండిపోయింది అనుకో, పెళ్లి లేదనుకో, అలా ఉండిపోయింది మరీ ధన్యురాలు అని అంటున్నాడు. కనుక దేవుని వారి సహోదరులారా, ఈ కుటుంబ వ్యవస్థలో దేవుడు జతపరిచిన వారి విషయంలో ఎప్పుడు వేరుపరచబడకూడదు, ఎప్పుడు వేరుపరచబడాలి, ఎప్పుడు విడిచిపెట్టకూడదు అన్న విషయాలు కొన్ని దేవుడు మనకి క్లూ ఇచ్చాడు. కనుక ఆయా పరిస్థితులు బట్టే మనం ముందుకు వెళ్ళాలి అనే సంగతి ఇంకా పాత నిబంధనలు చాలా సందర్భాలు, చాలా పరిస్థితులు మనకి దేవుడు హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. అలాగే కొత్త నిబంధనలు ఇంకా చాలా విషయాలు దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఇందుని బట్టి మనము కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఒక్కసారి పెళ్ళైన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఏమంటే మనం విడిపోవడానికి వీలు లేదు. చక్కగా దేవుని వాక్యంలో దైవభక్తిలో సహవాసంలో ఉంటూ భార్యను భర్త ప్రేమించాలి, భర్తను భార్య ప్రేమించాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. దేవుని కొరకు ఒక మంచి కుటుంబంగా బైబిల్ గ్రంథంలో ఏమిటి ఒక అకుల్లా ప్రిస్కిల్లా అనే జంట ఎంత చక్కగా దేవుని సేవలు, దేవుని పరిచయాలు, దేవుని కొరకు నమ్మకంగా బ్రతికారు, అనేకులకు సువార్త ప్రకటించారు, మంచి కుటుంబంగా పాలించారు. అలాగే మనం కూడా మన జీవితాల్లో భార్యాభర్తలుగా
దేవుడు మనకిచ్చిన పిల్లలు బైబిల్ గ్రంథంలో అయితే మనకి ముగ్గురు పిల్లలు మోషే, అహరోను, మిరియాముని ఎలాగైతే పెంచారో, అమ్రాము ఎక్కువ పేదైనటువంటి తల్లిదండ్రులు, అలాగున మనము ఈ కుటుంబ వ్యవస్థ దేవుడు ఇచ్చాడు. పిల్లల్ని దేవుడి కొరకు పెంచాలని, దేవుడు నడిపించాలని ఇచ్చాడు కనుక మనం వేరుపరచకూడదు, వేరుపరచబడిపోకూడదు. ఏమంటే చక్కగా ఎన్నో ఉంటాయి, ఎన్నో వస్తాయి, అవి రావడానికి లేదు. అయితే దేవుని వాక్యాన్ని బట్టి, భక్తిని బట్టి సరి చేసుకుంటూ, అర్థం చేసుకుంటూ ఆ కుటుంబ వ్యవస్థను మనందరం చక్కగా బ్రతికి దేవుని మహిమపరచడం మీకు అందరికీ తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను ఈ సమయంలో.